ఆస్ట్రేలియాకి వాళ్ళ కెప్టెన్ కమిన్స్ లేడు, నో ప్రాబ్లం. హేజిల్వుడ్ లేడు, నో ప్రాబ్లం. మిచెల్ స్టార్క్ లేడు, నో ప్రాబ్లం. కానీ స్టిల్ పూల్ బి నుంచి ఆస్ట్రేలియా బికమ్స్ ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ద సెమీఫైనల్స్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ. అండ్ అదే కాదు, ఇవాళ మధ్యాహ్నం ఇంట్రెస్టింగ్ గేమ్ ఆన్ కార్డ్స్. ఒక పక్క సౌత్ ఆఫ్రికా, ఇంకో పక్క ఇంగ్లాండ్. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ క్యాప్టెన్సీ నుంచి రిజైన్ చేశారు. మరి తన ప్లేస్లో ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు ఉండబోతున్నారు ఇంగ్లాండ్కి వైట్ బాల్లో? అండ్ ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? చాలా మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ముందు ఈ ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో అన్నీ అప్ టు డేట్ ఉండాలంటే మీరు ఏం చేయాలి? కిందకెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అన్ని వీడియోస్ మీ దగ్గర చేరిపోతాయి టైం టు టైం. ఇక టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి నొక్కేసేయండి ఆ బటన్. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు ద మ్యాచెస్. అసలు నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడదాం, జస్ట్ బ్రష్ చేద్దాము. ఏంటంటే నేను ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, వర్షం కారణం వల్ల మ్యాచ్ అబాండెంట్ అయిపోయింది. అయితే ఆస్ట్రేలియా బికమ్స్ ద ఫస్ట్ టీమ్ ఫ్రమ్ గ్రూప్ బి టు క్వాలిఫై ఫర్ ద ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్. అయితే ఈ మ్యాచ్లో నోటిసబుల్ పర్ఫార్మెన్సెస్ మాట్లాడదాం. ఫస్ట్ టాస్ గెలిచి ఆబ్వియస్లీ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. మనం ముందే అనుకున్నాం ప్రీ మ్యాచ్లోనే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారని, అదే చేశారు. అయితే సెదికులా లెఫ్ట్ హ్యాండర్ ఎమర్జింగ్ ట్రోఫీలో 5 మ్యాచ్లు 5 50లు కొట్టాడు. ఆ ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేశాడు. ఫస్ట్ 2 మ్యాచ్లు స్కోర్ తగలపోయినా ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడాడు. 80+ రన్స్ కొట్టాడు. హీ వాజ్ లుకింగ్ వెరీ కంఫర్టబుల్, ప్రామిసింగ్ యంగ్స్టర్ లాగా కనిపించాడు. ఎందుకంటే ఇనిషియలీ స్లో ఆడిన, దాని తర్వాత మంచిగా రెచ్చిపోయి బ్రిలియంట్ స్ట్రోక్స్ ఆడాడు. అండ్ నెక్స్ట్ అజ్మతుల్లా ఒమర్జాయ్, వాట్ ఎ ప్లేయర్. ఓడిఐ 2024లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది దానికి, ఓడిఐ ఫార్మాట్లో. అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి హీ బికమ్స్ ద ఫస్ట్ ప్లేయర్ అది సంపాదించడానికి. రెప్యుటేషన్ నిలబెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఏం బ్యాటింగ్ చేశాడు అసలు, సూపర్బ్ షాట్లు. లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో గెలిపించాడు, 5 వికెట్లు తీసి బ్యాటింగ్లో కాంట్రిబ్యూషన్. ఇక్కడ కూడా బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. ఏదో ఉంది ఈ అబ్బాయిలో. అండ్ పంజాబ్ కింగ్స్ ఆడుతున్నాడు ఈసారి ఐపీఎల్లో, వాచ్ అవుట్ ఫర్ హిమ్. బ్రిలియంట్ ఆల్రౌండర్, న్యూ బాల్తో వికెట్స్ తీస్తాడు, ఆల్రౌండర్, లోడ్ ఆర్డర్లో వచ్చి రన్స్ కొడతాడు. ఇంకేం కావాలి? బ్రిలియంట్ ప్లేయర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. సరే, ఐ థింక్ ఫైనలీ వాళ్ళు 272కు చేరుకున్నారు హాఫ్ టైంలో. ఇన్ రిప్లై ఆస్ట్రేలియా వాస్ టూ గుడ్. అంటే ఒక క్యాచ్ డ్రాప్ అయింది ట్రావిస్ హెడ్ది, రషీద్ ఖాన్ వదిలేశాడు. అది మినాయిస్తే హెడ్ మాస్టర్ మాత్రం డిక్టేట్ చేశాడు టర్మ్స్. బ్యాక్ ఫుట్ వెళ్ళి కొట్టాడు, స్క్వేర్ లెగ్ పైన కొట్టాడు. పిచ్ చాలా మంచిగా ఉండేది. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ 300 పైన కొట్టాల్సింది. వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్. ట్రావిస్ హెడ్ ఎంజాయ్ చేశాడు. కట్లు, పుల్లులు, డ్రైవ్లు, లాఫ్ట్లు స్టార్ట్ చేశాడు. టిప్పికల్ ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్. 59 మీద బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. క్లోజ్ టు 150 స్ట్రైక్ రేట్. అప్పుడే వర్షం పడింది. ఆబ్వియస్లీ ఇంకా దాని తర్వాత 1 పాయింట్ షేర్ చేస్తాం వల్ల ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు సెమీఫైనల్కి. ఎనీవే డస్ డిజర్వింగ్. ఒకవేళ మ్యాచ్ అయినా వన్ సైడ్ అయ్యేది, ఎందుకంటే ట్రావిస్ హెడ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆస్ట్రేలియా దగ్గర మ్యాక్స్వెల్ దాకా బ్యాటింగ్ ఉంది. సో ఫైనలీ ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మ్యాచ్ ఆడుతున్నాడు. సౌత్ ఆఫ్రికా గెలిస్తే టేబుల్లో నెంబర్ 1 వెళ్తారు, ఓడిపోతే సెకండ్ ప్లేస్లో ఉంటారు. చాలా దారుణంగా ఓడిపోయారు. అంటే 200 రన్స్తో ఓడిపోయి ఒక 200 బాల్స్తో ఓడిపోతే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి ఛాన్స్ ఉంటుంది క్వాలిఫై, విచ్ ఈస్ హైలీ అన్లైక్లీ టు హ్యాపెన్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్స్ బిట్వీన్ ఆస్ట్రేలియా ఇంకా సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అవుతారు. 1 or 2 ఈ మ్యాచ్ తర్వాత తెలిసిపోతుంది. అది స్టోరీ. జాస్ బట్లర్ ఇంగ్లాండ్ క్యాప్టెన్సీ నుంచి రిజైన్ చేసేసాడు ఈ వైట్ బాల్ ఫార్మాట్లో. రీజన్స్ తనకే తెలుసు. అండ్ ఆల్రెడీ ఇంగ్లాండ్ ఆర్ అవుట్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ. కాకపోతే లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్నారు. అయితే ఈ మ్యాచ్ తనే క్యాప్టెన్ ఉంటాడు. ఇట్ విల్ బీ హిస్ లాస్ట్ మ్యాచ్ యాజ్ క్యాప్టెన్. కానీ ఆబ్వియస్లీ జాస్ బట్లర్ యాజ్ అ బ్యాట్స్మెన్ హీస్ బీన్ ఫెనామినల్. కానీ తన క్యాప్టెన్సీ స్కిల్స్ మాత్రం డౌన్ఫాల్లోనే ఉంది. మనం చూసాం, ఈజ్ అ వెరీ సైలెంట్ గై, వెల్ స్పోకెన్, సాఫ్ట్ స్పోకెన్. కానీ క్యాప్టెన్సీ వచ్చేసరికి అలాంటి యాటిట్యూడ్ నిజంగానే టీంకి అంత యూస్ఫుల్ ఉండదు. ఆఫ్ లేట్ తన క్యాప్టెన్సీ స్కిల్స్ అనేది డిప్ అయింది. ఇంతకుముందు మంచి లీడర్షిప్ స్కిల్స్ చూసాం బట్లర్ నుంచి, కానీ ఆఫ్ లేట్ ఐ డోంట్ థింక్ సో ఇస్ మోర్ ప్రోయాక్టివ్. మీరు చూసాం కదా, ఇంగ్లాండ్ సిరీస్లో 3-0 ఓడిపోయారు. ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో 2 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. అండ్ సంథింగ్ ఈజ్ ఆఫ్. ప్లానింగ్ సరిగ్గా లేదు, వికెట్స్ తీసుకోడానికి వెళ్ళట్లేదు, టీమ్ కాంబినేషన్ సరిగ్గా యూజ్ చేయట్లేదు. వాళ్ళ సిద్ధాంతమే మర్చిపోయారు. కొట్టాడతారు, మళ్ళీ డిఫెన్సివ్ వచ్చేసారు. ఐదర్ టూ అగ్రెసివ్, టూ డిఫెన్సివ్. స్పిన్నర్స్ని సరిగా ఆడట్లే. టీమ్ మేనేజ్మెంట్, కొత్త కోచ్ వచ్చాడు అక్కడ బ్రెండన్ మక్కలం వైట్ బాల్కి. మరి వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ సరిగా బాగాలేదా, వాట్ ఎవర్ ద రీజన్స్, మొత్తానికి రిజైన్ అయితే చేస్తారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే, హూ ఈజ్ గోయింగ్ టు బీ సక్సెసర్? అంటే ఇప్పుడు ఫ్యూచర్ లీడర్ ఎవరు ఇంగ్లాండ్కి? 3 ఆప్షన్స్ అయితే పేర్లు నడుస్తున్నాయి ఇప్పుడు. వాళ్ళకేంటంటే నెంబర్ 1 హ్యారీ బ్రూక్, యంగ్స్టర్, చాలా ఫ్యూచర్ ఉంది, ఈ ఫార్మాట్లో ఇంకా పర్ఫామ్ చేయాల్సను. అండ్ లివింగ్స్టన్, కాకపోతే తినే సరిగా పర్ఫార్మెన్స్ చేయట్లే. ఇంకోటేమో బెన్ డకెట్, తను మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఓపెనింగ్ లెఫ్ట్ హ్యాండర్. మరి వీళ్ళు ముగ్గురులో ఎవరు ఉంటారు? మీరు కమెంట్ చేయండి కింద. ఇంకేమైనా వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఇంగ్లాండ్కి వైట్ బాల్ క్రికెట్లో ఎవరు లీడ్ చేస్తారు?
నా ఆప్షన్ నన్ను అడిగితేమో హ్యారీ బ్రూక్ అనిపిస్తుంది. ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ముందు బాగా రన్లు కొడతాడు, తను తెలిసి ఈజ్ అ టాలెంటెడ్ యంగ్స్టర్ కాబట్టి తనకి ఇస్తే బాగుంటుంది. అండ్ దట్స్ మై ఒపీనియన్. మరి మీరేమంటారు కింద కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఒకవేళ ఈ మ్యాచ్ ఇంగ్లాండ్తో వాళ్ళు గెలిస్తే టేబుల్లో 1 పొజిషన్కి వెళ్ళిపోతారు గ్రూప్ బి పూల్లో. అయితే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. బహుశా ఇట్లా ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. అయితే నాకు ప్లేస్ టు వాచ్ అవుట్ ఫర్ నెంబర్ 1 రెకెల్టన్. బ్యాట్తో మంచిగా దుమ్ము లేపాడు ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఐమ్ బ్యాంకింగ్ ఆన్ హిమ్. అండ్ ఆల్సో కేశవ్ మహారాజ్ నెంబర్ 2 ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఎందుకంటే మంచి స్పిన్ వేస్తాడు. అవతల పక్క ఇంగ్లాండ్ మంచి స్పిన్నర్స్ ఆడరు అనమాట. అండ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి కూడా మాట్లాడదాం బోత్ ద టీమ్స్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ సౌత్ ఆఫ్రికా. స్ట్రెంగ్త్స్ ఏంటంటే ఆబ్వియస్లీ అలా ఫాస్ట్ బౌలింగ్, రబాడా, ఎంగిడి, ఎన్సన్, మస్తు బౌలింగ్ లైనప్ వీళ్ళది. ఫాస్ట్ బౌలింగే వీళ్ళ స్ట్రెంగ్త్. ఇనిషియల్లీ వికెట్స్ తీసే సత్తా ఉంది. ఆ పిచ్ ఎట్లనే ఉండనియండి, వికెట్లు తీసే సత్తా వీళ్ళ దగ్గర ఉంది. అండ్ నెంబర్ 2 నాకేంటో వాండెడ్ హుసేన్ అనిపిస్తుంది. వాండెడ్ హుసేన్ మిడిల్ ఓవర్స్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. లాస్ట్గా మ్యాచ్ కూడా తను ఆడే ఫస్ట్ మ్యాచ్ కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో అందుకనే దిస్ విల్ బీ ద స్ట్రెంగ్త్ అనిపిస్తుంది నాకు. అండ్ వీక్నెసెస్కి వస్తే ఇంకొక స్పిన్నర్ లేడు వీళ్ళ దగ్గర సౌత్ ఆఫ్రికాలో. కేశవ్ మహారాజ్ ఒకటి వేస్తాడు కానీ ఇంకో సపోర్టింగ్ స్పిన్నర్, చాలా జెన్యున్ స్పిన్నర్ కనపడలే. అక్కడ ఏమైనా ఇంగ్లాండ్ అడ్వాంటేజ్ తీసుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నౌ లెట్స్ లుక్ ఎట్ ఇంగ్లాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. బహుశా ఇట్లా ఉండొచ్చు. అండ్ ఈ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ నాకైతే ఒకటే ప్లేయర్ అనిపిస్తున్నాడు ఇంగ్లాండ్లో, జో రూట్. లాస్ట్ మ్యాచ్ చాలా బ్రిలియన్ సెంచరీ కొట్టి అన్ఫార్చునేట్లీ విన్నింగ్ కాజ్లో లేదు, అది ఓడిపోయారు మ్యాచ్. కానీ తను మాత్రం చాలా మంచిగా ఆడాడు. ఈ మ్యాచ్ కూడా మంచిగా ఆడతాడని నాకు అనిపిస్తుంది. అండ్ వీళ్ళ స్ట్రెంగ్త్స్ విషయానికి వచ్చేస్తే ఇంగ్లాండ్కి ఆబ్వియస్లీ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్. జోఫ్రా ఆర్చర్ ఈజ్ బిన్ మ్యాగ్నిఫిసెంట్. 150 పేస్ వేస్తున్నాడు. అదేగాడు వుడ్ కూడా చాలా మంచి పేస్ వేస్తున్నాడు కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ మాత్రం వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్. అండ్ ఆల్రెడీ మిడిల్ ఓవర్స్లో ఆదిల్ రషీద్ అయితే చాలా మంచిగా వేస్తాడు. సో ఈ ముగ్గురు బౌలర్స్ డెఫినెట్లీ ఇంగ్లాండ్కి స్ట్రెంగ్త్. అండ్ వీళ్ళ వీక్నెసెస్ వచ్చేస్తే తెలుసు కదా, స్పిన్ సరిగా ఆడరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అవతల పక్క మరీ బ్రిలియంట్ స్పిన్నర్స్ లేదు. కేశవ్ మహారాజ్ ఒకటి వేస్తాడు కానీ వేరే ఎక్కువ స్పిన్నర్స్ లేరు కాబట్టి మరి వీక్నెస్ కింద ఉంటుందా లేకపోతే క్యాపిటలైజ్ చేస్తారా చూడాలి. ఇంకొక వీళ్ళ వీక్నెస్ ఏంటంటే ఆల్రెడీ టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. మారలీ చాలా డౌన్ ఉంటారు. అయితే అప్పుడప్పుడు ఇది పాజిటివ్ కూడా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే నథింగ్ టు లూజ్ అన్నప్పుడు టీమ్స్ చాలా మంచిగా ఆడతారు, మీకు తెలుసు కదా. వెన్యూ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కరాచీలో జరుగుతుంది. అయితే కరాచీ మీ అందరికి తెలిసి ఇంత ముందు కూడా మ్యాచ్ లేని ఇక్కడ 300 ఇస్ అన్ యావరేజ్ స్కోర్. 300 కొట్టాలి. ఇది స్లైట్లీ కొంచెం స్పిన్నర్కి టర్న్ అవుతుంది, ఫాస్ట్ బౌలర్కి ఇనీషియల్లీ విత్ ద న్యూ బాల్ మూవ్మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. సో బ్యాట్స్మెన్ మళ్ళీ పండగ చేసుకుంటారు. మళ్ళీ 300 రన్స్ వస్తాయి ఇక్కడ. అన్లెస్ ఏమైనా పిచ్ క్యూరేటర్ వేరే పిచ్ ఇస్తే తెలియదు కానీ జనరల్లీ అయితే కరాచీలో చాలా మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. జనరల్లీ క్యాప్టెన్స్ ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో ఆల్మోస్ట్ 60% మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ టీమే గెలుస్తారు. అందుకనే బహుశా క్యాప్టెన్స్ టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తారు. టైమ్ ఫర్ యువర్ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్. అయితే ఈ మ్యాచ్ ప్రెడిక్ట్ చేసే ముందు బోత్ ద టీమ్స్ మైండ్ సెట్ చూద్దాం. ఒక పక్క సౌత్ ఆఫ్రికా సాలిడ్ మైండ్ సెట్ అండ్ మంచి మొమెంటం క్యారీ చేసి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇంకొక ఇంగ్లాండ్ ఏమో ఇండియాతో సిరీస్ ఓడిపోయారు, మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ 2 మ్యాచ్లు ఓడిపోయారు, లో ఇన్ కాన్ఫిడెన్స్. వాళ్ళ క్యాప్టెన్ రిజైన్ చేశాడు, వాతావరణం సరిగ్గా లేదు టీంలో. అండ్ కాకపోతే చెప్పలేము క్రికెట్లో నథింగ్ టు లూజ్ అనే టీమ్స్ కూడా చాలా మంచిగా ఆడి గెలిచేస్తూ ఉంటారు. బట్ స్టిల్ ప్రాక్టికలీ లాజికలీ ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా టు విన్ 70%. మరి మీరేమంటారు? హూ విల్ విన్ దిస్ గేమ్? సౌత్ ఆఫ్రికానా, ఇంగ్లాండా? సౌత్ ఆఫ్రికా విల్ దే బికమ్ ద టాప్ నెంబర్ 1 టీమ్ ఈ మ్యాచ్ గెలిచి పూల్ బిలో? వాట్ యూ సే? కింద కమెంట్ అయితే చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టిల్ దెన్ సీ యా, టేక్ కేర్, బాయ్.